ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందమ్మా? ఆ బాబ్జీ గాడు మేడంని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే ఆవిడ భయపడిపోయి ఏ విషయం చెప్పకుండా నామినేషన్ వేయకుండా వెళ్ళిపోయింది. అదేంటి? మేడంకి నిజంగా ప్రాబ్లంగా ఉంటే నీతో చెప్పాలి కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి? ఈవిడ గారు ఏం చేయలేరని అర్థమై ఉంటుంది. అందుకే ప్రతిసారి గెలుపు మందే అని విర్రవేయకూడదు. నా మనవరాలు ఓడిపోయి రాలేదు, సహాయం చేయడానికి వెళ్ళింది. కానీ సాయం పొందిన వాళ్లే వెళ్ళిపోతే తనేం చేస్తుంది చెప్పు? అందరూ దేనికి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్లే. సర్లే గాని ఇల్లంతా శుభ్రం చేయించు, ఫంక్షన్ ఉంది. ఫంక్షనా? అవును, చాలా కాలం తర్వాత నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారని చుట్టాలందర్నీ పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. ఈయన కూడా వాళ్ళందర్నీ చూసినట్టుంటుంది కదా. అదేంటి ఈయన మీ నాన్నగారు అన్నట్టు మాట్లాడుతున్నారు? ఈయన పూజ తాతగారా? అవునమ్మా, పూజకేంటి, నీకు వాడికి కూడా నేను తాతగారినే. ఇదిగో వీళ్ళు ముగ్గురు నా కూతుళ్లే. ఏ కాదంటవా? ఇక పార్టీ అంటే నేనే ఏర్పాటు చేయమని చెప్పాను. త్వరలో నా పిల్లలు ఫారెన్ నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతా అంటారు కదమ్మా. నేను వెళ్లేలోపు నా వాళ్ళందరినీ ఒకసారి చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఫంక్షన్ ఏర్పాటు చేయమన్నాను. కానీ వీళ్ళెవ్వరికీ సరిగ్గా చెప్పడం రాదమ్మా. అందుకే నీకు ఆ డౌట్ వచ్చింది. అవునవును, అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా, ఇక నువ్వు వెళ్ళు. పదక్రాంతి, ఏర్పాట్లు చేద్దాం. ఈ ఫంక్షన్తో ఎడమొహం పెడమొహంగా ఉన్న నా మనవరాల్ని మనవణ్ణి ఒక్కటి చేస్తాను. అయస్కాంతం ఇనుము అతుక్కున్నట్టు అతుక్కునేలా చేస్తాను. సరే గాని ఈ ఫంక్షన్ ఎందుకక్క? డబ్బులు ఖర్చు కాకపోతే? ఆ క్రాంతి మనందరినీ టార్చర్ చేస్తుందని నిరూపించటానికే ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో క్రాంతి మనందరినీ టార్చర్ చేస్తుంది, అదందరూ చూస్తారు. అవసరమైతే కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తారు. అందుకే ఈ ఫంక్షన్. దాంతో సాక్ష్యాలు మన చేతికి, విడాకులు క్రాంతికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.